వెల్కమ్ టు లీలా క్రానికల్స్. కొంతకాలం క్రితం కపీషా నగరంలో మాధవుడు అనే సంపన్నుడు ఉండేవాడు. అతని అత్తవారు కూడా ధనికులు. అందుచేత అతను కాలు మీద కాలు వేసుకుని సుఖంగా ఎంతకాలమైనా జీవించడానికి అవకాశం ఉంది. కానీ మాధవుడు అలా తిని కూర్చునే ఘట్టం కాదు కదా. అతనికి రసవిద్య సాధించాలన్న కోరిక చాలా బలంగా ఉండేది. రాగిని బంగారంగా మార్చడానికి అతను ఎన్నో ప్రయోగాలు చేసి తనకున్నదంతా విపరీతంగా ఖర్చు పెట్టి చివరికి నిరుపేద దశకి చేరుకున్నాడు. మాధవుడి భార్య చాలా వివేకవంతురాలు. నిక్షేపంగా అనుభవించదగిన ఆస్తిని బంగారం మీద వ్యామోహంతో శాంతం తగలేస్తాడని ఆమె ముందుగానే గ్రహించి కొంతలో కొంతైనా నిలబెట్టడానికి గృహ నిర్వహణలో ఎంతో శ్రద్ధ చూపించింది. కానీ ఆమె శ్రద్ధ అంతా బూడిదలో పోసిన పన్నీరులా అయింది. ఇతరుల మాదిరిగా తన భర్త ఏ వ్యాపారము చేసుకున్నా ఎంతో బాగుండేది. రేయి పగలు ఎప్పుడు చూసినా బంగారం మీదనే దృష్టి మాధవుడికి. భార్య చేసిన హెచ్చరికలు సూచనలు ఏమాత్రం తలకెక్కలేదు. పైపెచ్చు ఒక వంక ఆస్తంతా హారతి కర్పూరంలాగా హారిపోతుంటే అతను భార్యతో, తొందరపడకు, కొన్ని రోజులు ఓపిక పట్టు, మన దశ తిరుగుతుంది, బంగారం చేసే విద్య చాలా వరకు దొరికిపోయింది, ఇంకా ఆస్తలో ఉంది అంతే అన్నాడు మాధవుడు. కొన్నాళ్ళు గడిచేసరికి మాధవుడి భార్యకు పరిస్థితి దుర్భరమైపోయింది. ఆమె పుట్టింటికి వెళ్ళి తన తండ్రితో తన కాపురం గురించి చెప్పింది. ముసలాయన అంతా విని అల్లుణ్ణి పిలిచి, నేను మాట్లాడతాలేమ్మా, నువ్వేమీ బాధపడకు అన్నాడు. మామగారి ఆహ్వానం అందుకున్న మాధవుడు వచ్చాడు. ఏమోయ్, నీ రసవిద్య ఎంతదాకా వచ్చింది అని మామగారు నవ్వుతూ అడిగాడు. మాధవుడు ఉత్సాహంతో తాను చేసిన ప్రయోగాలన్నిటి గురించి మామగారికి వివరంగా చెప్పాడు. అరేరే, అస్సలు కిటుకు తెలియక ఇన్ని ఏళ్ళు వృధా చేస్తువే. ఈ విషయంలో నా సలహా ఏనాడో తీసుకోవాల్సింది. నేను కూడా ఈ విద్య గురించి చాలా తెలుసుకున్నాను, ఎన్నో ప్రయోగాలు కూడా చేశాను. ఇప్పటికైనా నీ పని సులువని చెప్పను. చాలా ఏళ్ల పాటు నువ్వు ఓర్పుతో పని చేయవలసి ఉంటుంది. నాకు వృద్ధాప్యం వచ్చేసింది కదా, నేను శ్రమ పడలేను. ఆ పని నీ వల్ల అవుతుంది. నేను ఎరిగిన మూలికా రహస్యం నీకు చెప్పేస్తాను. నేను చెప్పినట్టు చెయ్యి, నీ కోరిక సిద్ధిస్తుంది అన్నారు మామగారు. మాధవుడు భక్తిగా మామగారు చెప్పింది తూచ తప్పకుండా శ్రద్ధగా చేస్తాను, రసవిద్యలో విజయం సాధించేదాకా విడిచిపెట్టను అన్నాడు. నువ్వు ఇంతకాలము రాగిని బంగారంగా మార్చడానికి కదా అహర్నిశలు శ్రమిస్తున్నావు. అందుకు కావలసిన వస్తు సామాగ్రి యావత్తూ నా వద్దుంది. ఒక్క దినుసు తప్ప. మన ఓర్పును పరీక్షించి హెచ్చుగా శ్రమ పెట్టే దినుసు కూడా అదే. అయితే దాన్ని సాధించడం అసాధ్యం మటుకు కాదు అన్నారు మామగారు. ఆ దినుసేంచో చెప్పండి అన్నాడు మాధవుడు పట్టరాని ఉత్సాహంతో. మరేమీ లేదు, అరిటాకుల మీద నూగు ఉంటుంది చూసావు, అది 30 కిలో సేకరించాలి. అందులో మరో చిక్కేంటంటే ఆ నూగు పోగు చేసే చెట్లు నువ్వు నీ చేతుల మీదుగా మంత్రసహితంగా నాటించాలి. ఆ మంత్రం నేను ఉపదేశిస్తాను అన్నాడు మామగారు. చాలా చెట్లు నాటవలసి ఉంటుందనుకుంటాను అన్నాడు మాధవుడు నెమ్మదిగా. పట్టుదల ఉండాలే తప్ప అది అసాధ్యమేమీ కాదు. సందేహం ఏమిటి? చాలా ఎకరాల తోట కావలసి ఉంటుంది. లేకపోతే 30 కిలో నువ్వు ఎప్పటికీ సంపాదించేట్టు అన్నాడు మామగారు. మాధవుడు పొలం కొని అరటి తోట వేయటానికి మామగారు ఆర్థికంగా సహాయం చేశాడు. కూలీలు భూమిని బాగుచేసి అరటి మొక్కలకు గుంతలు తవ్వారు. మాధవుడు మామగారు చెప్పిన మంత్రం చదువుతూ అరటి మొక్కలన్నింటినీ భక్తితో నాటాడు. మొక్కలు ఎదిగాయి. మాధవుడు రోజంతా తోటలో తిరిగి ప్రతి ఆకు నుంచి నూగు తీసేవాడు. 2-3 రోజులు అలా తీసి నూగు తూచి చూస్తే తమ మామగారు చెప్పిన మాట అక్షరాల నిజమని అతనికి తోచింది. తొందరపడి ఏం లాభం లేదు. ఇలా 30 కిలో నూగు సంపాదించడానికి ఎంతో కాలం పడుతుంది, ఎంతో ఓపిక కూడా కావాలి. మాధవుడి దృష్టంతా అరిటాకుల మీద నూగుపైనే ఉంది. అతని భార్య నిత్యము అరిటాకులు, గెలలు, అరటి దూట అమ్మి బోలెడంత డబ్బు వెనకేసింది. వాటిని గురించి మాధవుడు గమనించనే లేదు. అరటి ఆకు నూగు ఎప్పటికీ 30 కిలో అవుతుంది. ఎప్పుడు రాగిని బంగారంగా మార్చాలన్న ధ్యాస తప్ప అతనికి మరో ధ్యాస లేదు. అతడు రోజు తోటకు వెళ్ళి నూగును సేకరిస్తున్నాడు. ఉత్సాహం కొద్దీ అక్కడే తూకం వేసి చూస్తున్నాడు.
రాత్రి పగలు దాని గురించే ఆ కలలు కంటున్నాడు. 3 ఏళ్ళు గడిచినా మాధవుడి లక్ష్యం కనుచూపు మేరలో కూడా లేదు. కానీ తోట మీద అతని భార్య సాగించే వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా ఉన్నది. బళ్ళ కొద్దీ అరటిగెలలు, ఆకులు, పూలు, దూట పక్క పట్టణాలకు రవాణా అయిపోతున్నాయి. కొన్ని మైళ్ళ మేర ఆ అరటి తోటకు పోటీయే లేదు. మరో 2 ఏళ్ళు గడిచాయి. మాధవుడి దీక్ష ముగిసింది. అతను 3/4 కిలో నూగు సేకరించాడు. అతను దాన్ని మామగారి ముందుంచి, ఇదిగో మామగారు, మీరు చెప్పినంత నూగు పోగేసి తెచ్చాను అన్నాడు. భేష్, ఇక నీకు డబ్బుతో లోటే ఉందోయ్ అంటూ మామగారు నవ్వాడు. ఆయన తన కూతురికేసి చూస్తూ, అరటి తోట మీద నువ్వెంత సంపాదించావమ్మా అని అడిగాడు. మాధవుడు భార్య డబ్బు సంచి తీసుకొచ్చి, మీరే లెక్కేసి చూడండి అన్నది. అరటి తోట మీద తన భార్య సంపాదించడం ఏమిటి మాధవుడికి అర్థం కాలేదు. అరటి తోట యొక్క ప్రయోజనం నూగు సంపాదించడము, దానితో రాగి బంగారంగా చేయటము అని మాధవుడు ఇంతకాలం అనుకుంటున్నాడు. మాధవుడి మామగారు సంచిని కుమ్మరించి డబ్బుని లెక్కబెట్టి 20,000 రూపాయలు ఉన్నాయి అన్నాడు. ఆ డబ్బు కేసి చూసి మాధవుడు నిర్ఘాంతపోయాడు. నా సలహా ఎంత ఉపకరించిందో చూసావటోయ్. కావలిస్తే ఈ వెండికి మేలిమి బంగారం కొనుక్కోవచ్చు. నగలు, ఏనుగులు ఏది కావాలంటే అది కొనుక్కోవచ్చు. ఈ 5 ఏళ్ళు నీ చేత పని చేయించిన శ్రమ నీకు తెలియకుండానే ఫలించిందని ఒప్పుకుంటావా? రాగి నుంచి బంగారం చేయడానికి నువ్వు చేసిన రసప్రయోగం కంటే ఇది నయమే కదా అన్నారు మామగారు. మాధవుడికి కళ్ళు తెరుపులు పడ్డాయి. మామగారు తనను మోసం చేసిన మంచి గుణపాఠం నేర్పాడు. ఎంతో లాభం కూడా కలిగించాడు. కామధేనువు లాంటి అరటి తోట ఉండగా తనకు డబ్బుకు లోటే ఉంటుంది. అతను తన మామగారికి క్షమాపణతో పాటు కృతజ్ఞత కూడా తెలుపుకుని భార్యతో సహా తోట వ్యాపారం చేసుకుంటూ సుఖంగా జీవించాడు. ఇదండి కథ. నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.